అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. ఎస్పెషల్లీ ఆయన హైట్కి కానీ ఇట్లాంటి యాక్షన్ మూవీస్ చాలా బాగుంటాయి ఆయనకి. గట్టమనే ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మహేష్ బాబు అన్న. వారణాసి సినిమా ట్రైలర్లో మహేష్ బాబు గారు ఎలా ఉన్నారో ఆ టీజర్లో వెరీ వెల్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అద్భుతాలు సృష్టిస్తాడు జయకృష్ణ బాబు. ఇంకో 30 ఏళ్ళు ఈ హీరో ఉండకపోతే వేరే లెవెల్ చూడు. అన్ని సినిమాలు కలిపి కొట్టేసింది ఇప్పుడే ఫస్ట్ సినిమాకి. నెక్స్ట్ పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపిస్తుండన్న. అసలుకి కుర్రాదనంలో మహేష్ బాబు ఎలా ఉండేటోడో అలా ఉంది. ఎంటైర్ మూవీ ఫస్ట్ మూవీ లాగా అయితే లేదు, మహేష్ బాబు ల్యాండ్ అయినట్టు అయితే ఉంది. అండ్ ఫైట్స్ అయితే మహేష్ బాబు మించి డబ్బాలు ఉన్నాయి. లైక్ మహేష్ బాబు ఒక్కొక్క అన్ని మూవీస్ కలిపితే ఎట్లుంటుందో సో ఆల్ రౌండర్. ఐ లైక్ జయకృష్ణ ఫైటింగ్, డాన్స్ సీక్వెన్స్ అండ్ ఎస్పెషల్లీ మోహన్ బాబు చాలా బాగుంది. పీక్ మూవీని ఎవరెస్ట్కి తీసుకెళ్లిన సీన్ ఆయన క్రియేట్ చేసిండు మూవీలో. ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది జయకృష్ణ అంటే? ఎస్పెషల్లీ ఆయన హైట్కి కానీ ఇట్లాంటి యాక్షన్ మూవీసే చాలా బాగుంటాయి ఆయనకి. క్లాస్ మూవీస్ కంటే మాస్ ఎక్కువ సూట్ అవుతాయి. ఐ ఫెల్ లైక్ 9 out of 10. సేమ్ అలా ఉన్నాడు. అంటే నేను అనుకుంటున్నా గౌతమ్ ఒకవేళ మూవీకి వచ్చినా కూడా ఇంత బాగా చేయలేడేమో. ఐ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, యాక్టింగ్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరోయిన్ మోహన్ బాబు పీక్ మూవీలో ఎవరెస్ట్. చాలా చాలా బాగుంది. అంటే మంగళవారం ఇస్ డిఫరెంట్, అది చాలా డిఫరెంట్ స్టోరీ కదా. ఈ యాక్షన్ మూవీలో కంప్లీట్ స్టోరీ, లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, ఐ కెన్ గివ్ 8 out of 10. రాషా సాంగ్స్కి నేను చాలా ఫ్యాన్. యాక్చువల్లీ హిందీ సాంగ్స్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హర్ మదర్ ఆల్సో. సో బాగుంది, తన యాక్టింగ్ కూడా బాగుంది. మాత్రం జయకృష్ణ ఫ్యాను. టీఎఫ్ఐలో ఒక్కడే ఒక మహేష్ బాబు అని అంటారు. ఎవరన్నా చెప్పింది గట్టమనే ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మహేష్ బాబు అన్న. అరే నిజంగా అసలుకి వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. ఒక కొన్ని సీన్ల దగ్గర డాన్స్ చేస్తాడన్న. పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపిస్తుండన్న. అసలుకి కుర్రాదనంలో మహేష్ బాబు ఎలా ఉండేటోడో అలా ఉంది. నిజంగా రాషా యువర్ మై ఆశ అన్నట్టుంది. సూపర్ ఉంది అసలుకి. హీరోని అయితే అసలు వేరే లెవెల్. వాళ్ళమ్మ రవీనా ఎంత తెరకు అందం కట్టిందో, ఆశ ఇది ఈమె కూడా హీరోని కూడా అంతే సూపర్ ఉంది అసలుకి. మళ్ళీ విలనిజంకి ఒక పేరు తీసుకొచ్చిన లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చంపేశారు. నిజంగా టోటల్ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఇంకో మహేష్ బాబు వచ్చిండు ఇండస్ట్రీకి అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా వారణాసి సినిమా వచ్చి లేట్గా వస్తుంది, మహేష్ బాబుని మిస్ అవుతున్నాం అనే వాళ్ళందరికీ నిజంగా శ్రీనివాస మంగాపురం నిజంగా అన్న కొన్ని సీన్స్ దగ్గర లైక్ యాక్టింగ్ ఉంటుందన్న. మహేష్ బాబా లేకపోతే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పేసి అనిపిస్తుంది. సినిమా చూస్తారని సేపు అన్న మహేష్ బాబు లాగా ఉన్నారు సేమ్. వారణాసి సినిమా ట్రైలర్లో మహేష్ బాబు గారు ఎలా ఉన్నారో ఆ టీజర్లో మహేష్ బాబు గారు లాగే ఇతను కూడా సేమ్ అలాగే ఉన్నాడు. ఆ కళ్ళు కానీ ఆ యాక్టింగ్ కానీ ముక్కు అనడం కానీ అబ్బా అదే స్టైలు, అదే హైటు, అదే పర్సనాలిటీ, అదే గ్లామర్, అదే యాక్టింగ్. శ్రీనివాస అంటే జయబాబు ఇంకా జయబాబు రాసి పెట్టుకోవాలంతే. ఇంకా కృష్ణ గారు వారసత్వంలో వాళ్ళ ఫ్యామిలీలో ఇతను ఒక పెద్ద స్టార్ అయిపోతాడు ఫ్యూచర్లో. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్లు టార్గెట్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు ఎవరు ఆపలేరు అంతే. ఇంకా అబ్బా ఏం చెప్పాడన్నా, సినిమాలో మెసేజ్ ఇచ్చాడన్నా. ప్రేమ అనేది హార్ట్కి సంబంధించి కాదు, మైండ్కి సంబంధించింది. అబ్బా ఏం మెసేజ్ అన్న, ఏం మెసేజ్ అన్న. మోహన్ బాబు గారు వచ్చారు తాతగారు. మోహన్ బాబు గారు తాత క్యారెక్టర్ సెట్ అయిపోయారండి. మోహన్ బాబు గారు డైలాగ్ కానీ ఫైట్లు కానీ అబ్బా ఏముండే. తాతగా సెట్ అయిపోవాలంటే మోహన్ బాబు గారు చేయాలి. మోహన్ బాబు గారు ఇంకా సినిమా ఇండస్ట్రీలో అందరికీ తాతగా చేయాలి అంతే క్యారెక్టర్. ఈ సినిమాతో తాతగా ఆయన ప్రూవ్ చేసుకున్నాను అంతే. మోహన్ బాబు గారు ఉన్న రోజులు ఆయన తాతగా చేస్తూనే ఉండాలి. ఇంకా సినిమాలో పరిగెత్తేటప్పుడు కానీ, హీరో నడిచేటప్పుడు కానీ, అబ్బా కళ్ళు ఎర్ర చేసేటప్పుడు కానీ, లవ్ చేసేటప్పుడు కానీ, ముద్దు పెట్టేటప్పుడు కానీ, డ్యాన్స్ చేసేటప్పుడు 2 హాఫ్లు బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్, సెకండ్ హాఫ్ అంతా కూడా లవ్వే. వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. భోజనం పెట్టి మరీ అభిమానులకు ఫోటో ఇచ్చేవాళ్ళు. మృదులా మేడం గారు కూడా అభిమానులందరినీ దగ్గర తీసుకొని భోజనం పెట్టి ఫోటోలు ఇప్పించారు. వాళ్ళ మంచితనానికి దక్కిన తీర్పే ఈ విజయం.
ఎలా అనిపించింది యాక్టింగ్ ఎలా చేశారు? సూపర్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, వెరీ వెల్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అద్భుతాలు సృష్టిస్తాడు జయకృష్ణ బాబు. ఈ సినిమాతో ఆయన పర్ఫార్మెన్స్ అంటే నెక్స్ట్ సినిమాకి ఎలా ఫస్ట్ ఫిలిం లాగా లేదు, బెస్ట్ ఫిలిం లాగా ఉంది. 4-5 ఫిలిమ్స్కి ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ ఫస్ట్ ఫిలింకే ఇచ్చాడు. వాళ్ళ బాబాయ్ లక్షణాలు, వాళ్ళ తాతగారి లక్షణాలు కాన్ఫిడెన్స్తో తీశాడు సినిమా కూడా. ఆయన లుక్స్ కానీ, ఆయన ఫైట్స్ కానీ, డాన్స్ కానీ ఎక్కడ కూడా. థ్యాంక్స్ టు అజయ్ భూపతి గారు. బెస్ట్ ఎపిసోడ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా అంటే సినిమాకి ఏది కావాలో అవి ఉన్నాయి అంతే. ఏది అవసరం కావాలో ఒక ఫుల్ మీల్స్కి ఏవి అవసరం ఉంటుందో దానికి సరిపడా సమపాలలో అజయ్ భూపతి గారు ఇచ్చారు. మ్యూజిక్ కానీ ఆల్ క్రాఫ్ట్స్ ఎంత వర్క్ చేయాలో అంత అవుట్పుట్ ఇచ్చారు. సినిమా ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో జయబాబు సినిమా ప్రపంచం మామూలుగా ఉండదు, జయబాబు ప్రస్థానం కూడా మామూలుగా ఉండదు. రాసి పెట్టుకోండి. బీజిఎం కానీ సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. 3వ తరం సూపర్ స్టార్ జయకృష్ణ ఘట్టమనేని గారు రాసి పెట్టుకోండి. మన 3వ తరం సూపర్ స్టార్. ఇంకో 30 ఏళ్ళు ఈ హీరో ఉండకపోతే వేరే లెవెల్. చూడు, సూపర్ స్టార్ లెజెసీ కంటిన్యూ విత్ జయకృష్ణ ఘట్టమనేని. నెక్స్ట్ గౌతమ్ బాబు వేరే. ఇక ఎలా ఉందంటే ఇప్పుడు ఈ సినిమా ఆయన కరెక్టేనా? బ్లాక్ బస్టర్ సినిమా, మంచి ప్యూర్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి మార్క్ 100% ఉంది. అజయ్ భూపతి సార్ సెల్యూట్ మీకు. ఒక పూరి జగన్నాథ్ని చూసాం ఇంతకుముందు, మా జయకృష్ణ ఘట్టమనేనికి అజయ్ భూపతి హ్యాట్స్ ఆఫ్ సార్. కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆడాట సీన్లు మాత్రం సేమ్ బాబు నటించినట్టుంది. ఈ జయకృష్ణ కాదు, జూనియర్ కృష్ణ పెట్టాలి పేరు. యాక్చువల్లీ కృష్ణ గారు ఏకంగా నటించినట్టుంది సినిమా. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆడాడ ఫైట్స్, డెలివరీ, యాక్షన్, మన డైలాగులు ఎట్లున్నాయంటే బాబు కొట్టినట్టే ఉన్నాయి. సేమ్ బాబుని చూసినట్టుంది మాకు. మహేష్ బాబు గారిని సినిమా తెరపైన చూసినట్టుంది. ఒక కృష్ణ గారు అప్పుడు ఎట్లా నటించారో అలా నటిస్తుండు బాబు. ఒక ఫస్ట్ సినిమాతోనే అసలు మాకు ఫస్ట్ సినిమా చేసినట్టు లేదు, ఒక 2-3 సినిమాలు నటించినట్టుంది. ఒక ఘట్టమనేని వంశంలోనే ఉంది మాకు. ఒకటి సినిమా నచ్చితేనే మేము చూస్తాం, నచ్చకపోతే మేమే చెప్తాం సినిమా బాగలేదని. అదొక మాకు మాత్రమే ఉంది. అది ఒక మహేష్ బాబు గారు, ఒక కృష్ణ గారు, ఒక రమేష్ బాబు గారే చెప్తారు, ఒక ఫ్యాన్స్ మాత్రమే చెప్తారు. అది మేము చెప్తున్నాం. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ సినిమా కానీ ప్రూవ్ చేసుకోండి బాబు, చాలా బాగుంది. ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది జయకృష్ణ? అన్ని జోన్స్ చూపించండి ఇంట్లో. ఒక మాస్ గినంగా మాత్రం మాస్ పల్స్ పట్టండి బాబు. ఓకే, చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫిల్మే ఇలాంటి సినిమా చేయడం చాలా బాగుంది. అంటే యాక్షన్ అన్నీ ఉన్నాయి దీంట్లో. లవ్ ఉంది, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది. మోహన్ బాబు గారు పెద్ద హీరో, లెజెండరీ యాక్టర్ ఉన్నాడు. చాలా బాగుంది. అజయ్ భూపతి గారు మంచి హ్యాండిల్ చేశారు హీరో గారిని, ఇంకా మోహన్ బాబు గారు. చాలా బాగుంది, హీరోయిన్ రచన గారిని ఎలా చేశారు? చాలా బాగుంది. అందుకని క్యూట్ పేరు వీళ్ళు ఇద్దరు. అంటే ఎందుకో క్యూట్ పేరు అంటున్నా అంటే వాళ్ళిద్దరు మంచిగా ఏమంటారు హీరో హీరోయిన్ గా చాలా బాగా స్క్రీన్ పైన కనబడుతున్నారు. ఎక్కడైనా మహేష్ బాబు గారు యాక్ట్ చేసినట్టు నేను అదే ట్రైనింగ్ అని కాదు, మహేష్ బాబు గారు కృష్ణ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. వాళ్ళతో పోల్చినంటే ఆయన యాక్టింగ్ ఏదైతే ఎమోషన్ సీన్స్ ఉంటాయో చాలా కనెక్ట్ అయినా నేను. సినిమాలు చేస్తే బాగుంటుంది జయకృష్ణ అంటే అన్ని సినిమాలు కలిపి కొట్టేసింది ఇప్పుడే ఫస్ట్ సినిమాకి. నెక్స్ట్ సినిమా ఇక ఏదో ఒకటి యాక్షన్ థ్రిల్లర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్షన్ అన్న ఫుల్ యాక్షన్ దింపేయడం మొత్తం. చాలా బాగుంది సినిమా మొత్తం. అదే బుర్ర పాడైపోయింది. దాన్ని పోస్ట్ ఎలా చేస్తామన్నది నిజంగా నాకైతే మాత్రం నేను ఊహించలేదు. కానీ చాలా బాగా చేశాడు నిజంగా యాక్టింగ్. లవ్ స్టోరీ ఉందని యాక్షన్ ఉంది. లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మహేష్ బాబు కనిపించండి. నాకైతే మహేష్ బాబే కనిపించండి. మహేష్ బాబు చూస్తున్నట్టు ఉంది సినిమా అంతా.